హలో అందరికీ వెల్కమ్ టు పూజతో ముచ్చట్లు ఛానల్. సో ఈరోజు మేమైతే అరుణాచలం వెళ్తున్నాం. సో దానికి మాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే స్టార్టింగ్ ఫస్ట్ డే అనమాట, ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇదంతా తెలిసిందే కదా, మన జర్నీలో ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతాము, తింటాము అని. సో మేము ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి తిని అలా వెళ్తూ ట్రావెల్ చేసాము. సో మాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్యామిలీతో వెళ్ళడం అంటే చాలా నచ్చింది నాకు. అది అమ్మ, డాడీ, అన్నయ్య, నేను అంటే ఇంకా బాగా నచ్చుద్ది. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. సో ఇదంతా జర్నీయే. తిరుపతి నుంచి వెళ్ళాము. మాకు తిరుపతి దర్శనం అయితే అవ్వలేదు. సో ఇక్కడ చూసారా మనకి జొన్న పొత్తులు ఎలాగా కాల్చుతున్నారో. సో ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు. అండ్ ఫస్ట్ మేము కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే కాణిపాకం అన్నమాట. మేము కాణిపాకంలో 1 నైట్ స్టే చేసి తర్వాత అరుణాచలం అనేది వెళ్ళాము. ఫస్ట్ కాణిపాకం కూడా వెళ్ళి చాలా డేస్ అయిపోయింది, అంటే చాలా సంవత్సరాలే అయ్యింది. సో చూసేసరికి నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. చాలా మారిపోయింది మొత్తము నాకు చూసినప్పటికీ ఇప్పటికీ. ఈ రోడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. మేము ఫైనల్లీ కాణిపాకం అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు కాణిపాకం దర్శనానికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటి ఎలా ఉంటుంది అని అంతా నేను వీడియోలో చూపిస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. ఇదే కాణిపాకం టెంపుల్ ఎంట్రన్స్. సో ఇది చాలా బాగుంది, మొత్తం షాప్స్తో లైటింగ్స్తో. నైట్ వెళ్ళాం కాబట్టి మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందన్నమాట, నైట్ ఎక్స్పీరియన్స్. ఆ టెంపుల్ కూడా వ్యూ చాలా బాగుంది నైట్. ఆ కోనేరు టెంపుల్ గోపురము అదంతా అంటే నైట్ లైట్స్తో చాలా లుక్ వచ్చింది టెంపుల్కి. సో అలా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. 200 టికెట్ తీసుకున్నాము. సో ఆ దర్శనం అయితే మాకు బాగా జరిగింది, దేవుని దగ్గర నుంచి చూసాము. ఫోన్ అయితే అలౌ లేదు. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చాము. ఇదే కోనేరు, స్వామి కోనేరు అనమాట. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్లో, చాలా బాగుందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వస్తుంది ఆ లైటింగ్, ఒకసారి గ్రీన్, ఒకసారి రెడ్, బ్లూ అలాగా. ఫొటోస్కి కూడా చాలా బాగుంది అక్కడ. అసలు కళ్ళు చూసారా. సో కాణిపాకం దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము డైరెక్ట్గా ఇంకా అరుణాచలానికి అయితే స్టార్ట్ అయిపోయాము. కాణిపాకం నుంచే అరుణాచలం మనకి 2.5 hours పట్టిందనమాట. సో ఆ 2.5 hours మళ్ళీ జర్నీలో అయిపోయింది. అలా కాణిపాకం నుంచి అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా కాణిపాకానికి బాయ్ బాయ్, వినాయక స్వామికి బాయ్ బాయ్ చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వినాయక స్వామి తండ్రి దగ్గరికి, అంటే శివయ్య తండ్రి దగ్గరికి. సో ఇంకా కొంతసేపట్లో మనకి తమిళనాడు బార్డర్ కూడా వచ్చేస్తుంది. మనం జర్నీ అంటే ఆగుతామా, వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూనే ఉంటాం, ఫొటోస్ వీడియోస్. సో మనం అంటే ఫొటోస్ వీడియోస్ అనమాట. సో ఇది చూపిస్తున్నాను కదా, అటు వెళ్తే మనకి గోల్డెన్ టెంపుల్. సో ఇలా వెళ్తే మనకి అరుణాచలము. సో మనం గోల్డెన్ టెంపుల్కి కాదు అరుణాచలానికి కాబట్టి సో ఎలాగ వెళ్ళాము. వెల్లూరు నుంచి వెళ్ళామన్నమాట. వెల్లూరు కూడా చాలా బాగుంది, సిటీ పెద్దగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. సో అరుణాచలం అయితే ఎంట్రీ అయిపోయాము. ఇదిగోండి టెంపుల్ వ్యూ ఇదంతా. సో ఆ రోజు మేము డైరెక్ట్ దర్శనానికే వెళ్ళిపోయాము. ఫోన్ అయితే అరుణాచలంలో ఎలా ఉంటుంది, కానీ మనం దేవుడి దగ్గర ఫోన్ యూస్ చేయకూడదు. క్యూలో ఫోన్ యూస్ చేసినా పర్లేదు. అంటే చాలామంది అనుకుంటారు నువ్వు ఫోన్ ఎందుకు యూస్ చేసావు అని. సో నేను ఓన్లీ వీడియోస్ తీయడానికే నేను ఫోన్ అయితే యూస్ చేశాను. ఇంకా దేనికి నేను ఫోన్ యూస్ చేయలేదు, వీడియోస్కి ఫొటోస్కి యూస్ చేశాను. అది చూపిద్దామని చెప్పేసి క్యూ. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము, ఫ్రీ నార్మల్ దర్శనానికి వెళ్ళలేదు. సో 50 రూపీస్ దర్శనం మాకు 45 minutesకి అయిపోయింది. అసలు ముందు వెళ్ళిన వాళ్ళందరూ అన్నారు మాకు 6 hours పట్టింది, 8 hours పట్టింది అని అన్నారు. అంటే
భయం వేసింది, రష్ అంత ఉంటుందా ఏంటి అనేది. కానీ మేము వెళ్ళేసరికి అంత లేదు, వర్షం వచ్చింది కాబట్టి. అండ్ మరి ఏమో తెలియదు కానీ మాకైతే జస్ట్ 45 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. శివయ్య తండ్రి మాకు అంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అందుకేనేమో 45 మినిట్స్కి అయిపోయింది అని అనిపించింది. మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఆయన ప్రత్యక్షంగా మాకు కనిపించినట్టు అనిపించింది. లైక్ శివయ్య తండ్రి వల్లే కదా. సో శివయ్య తండ్రి ఇదిగో సో లెంట్గా ఉన్నారు, బాగుంది. నేను అరుణాచలం వెళ్ళడం 3rd టైం, కానీ నాకు ఎప్పుడైనా సరే నాకు అంత గుర్తులేదు ఎలా ఉంటుంది ఇంకా చాలా అంతా 45 మినిట్స్కి దర్శనం అయిపోయింది అని అంటే అదంతా ఆయన మహిమే. సో వ్యూ చూసారా, టెంపుల్ వ్యూ అయితే అబ్బా ఎంత బాగుందో. ట్రెడిషనల్ వేర్కి టెంపుల్కి సూపర్ ఉంటుంది. వాళ్ళు ముగ్గురే ఉన్నారు, నేను లేననుకున్నా, నేనే వీడియో తీసేది కాబట్టి. అమ్మ డాడీ అన్నయ్య ఉన్నారు, నేను లేను. సో ఇవన్నీ చూసారు కదా. సో మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిపోయింది ఏంటంటే అరుణాచలంలో ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో నించుంటే మనకి 9 గోపురమ్స్ అయితే కనిపిస్తాయి అని చెప్పేసి. సో ఇక్కడ మా అన్నయ్య అదే ట్రై చేస్తున్నాడు అనమాట, కనిపిస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాడు. సో అన్నయ్య కాదు, నేను కూడా చెక్ చేశాను అంటే ఉన్నాయా లేదా అని. అదంతా అదిగోండి, అదే గిరికొండ. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఆ కొండ చుట్టూరే తిరుగుతారు. నాకు వీడియో ఇక్కడ బొట్టు ఏ గుడికి వచ్చినా మనకి ఈ బొట్టు అనేది బాగుంటుంది కదా, చాలా అంటే చాలా లుక్ ఇస్తుంది ఫేస్కి. అలా ఏదో కళ వచ్చేస్తుంది అనమాట ఆ లుక్కి. సో వర్షం క్లైమేట్ మాకు చాలా అంటే చాలా బాగా సహకరించింది. మేము లోపలికి వెళ్ళినప్పుడు వర్షం పడింది, మేము దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత అసలు వర్షమే లేదు, కూల్ క్లైమేట్ ఉంది అనమాట. చాలా మంది శివుని ఇంటి దగ్గర ఉంచుకోకూడదు అని అంటారు, కానీ ఇంటి దగ్గర ఉన్నా ఏమి కాదని చెప్పేసి మేము ఎందుకంటే మా ఇంట్లో శివుడు ఉంటుంది. రోజు మా అమ్మ తీసుకో శివ తండ్రికి వెలిగించు, నేను వెలిగిస్తాను ఇంకోటి. మనం ఊళ్ళో ఉంచుకుంటే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, లేదా ఎక్కడైనా తీసుకోవాలి. ఇక్కడ ఇది అనేది ఫేమస్, ఇది రాజగోపురము. ఇక్కడ కర్పూరం అందరూ కాకినాడకు వెళ్తారు. సో మేమైతే ఆటోలో వెళ్ళాము, ఎందుకంటే అమ్మ డాడీ నడవలేరు. సో నేను అన్నయ్య ఉన్నాం కాబట్టి పర్లేదు, దేవుడు అయితే ఏమి అని మేము అలాగే చేసాము. సో మాకు అంతగా వీలుంటే తర్వాత ఏమైనా అయితే ఆటోలోనే మేము చేసాము. 9 లింగాలు అక్కడ ఉంటాయి కదా చుట్టూరు, ఆ అది కూడా చాలా బాగా దర్శనం మాకు అయింది అనమాట. ఆ వేలో మనకి తినడానికి కూడా ఉంటాయి, మ్యాంగో అవన్నీ అక్కడ బాగుంటాయి, బాగా ఫేమస్. ఇది రమణాశ్రమము.
రమణాశ్రమం ఎందుకనంటే ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. చాలా ఫారినర్స్ అనేది రమణాశ్రమం అంటారు. ఫారినర్స్ బాగా బాగుంటుంది ఇక్కడ మెడిటేషన్కి. అక్కడ ఇంకా చెప్పాలి అంటే ఫారినర్స్ జామింగ్ చేస్తారు, లైక్ క్లీన్ చేసుకుంటా ఉంటారు, ఆయన స్మరిస్తూ ఉంటారు అన్నమాట ఫారినర్స్. సో ఇదంతా చూడొచ్చుకుని వెళ్ళే రోజు ఒక్కొక్క లింగం దగ్గర మేము ఆడి దర్శనం అక్కడ వస్తుందన్నమాట. ఇదంతా ఇలాగే కంప్లీట్ అయిపోయింది. మాకు ఈ గిరిజనకి జస్ట్ 1 అవర్ కంటే తక్కువే పట్టిందన్నమాట ఆటోలో కాబట్టి. ఓన్లీ వాకింగ్ అని అయితే నాకు తెలిసి 6 అవర్స్ పడుతుంది అని అయితే నేను విన్నాను. మా ఫ్రెండ్స్ వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్పిందని 6 అవర్స్ అలా పడుతుందని. ఆటోలో శివయ్య తండ్రి అయితే ఎవరిని ఏమనరు, అది మనం నమ్ముకునే దాన్ని బట్టి ఉంటుంది వాకింగ్ చేయాలా ఎలా వెళ్ళాలా అని. సో ఎవరిష్టం వాళ్ళది. నేను చేయొద్దు అని చెప్పను, చేయండి అని చెప్పను. హెల్త్ ఇష్యూస్ అన్నీ మంచిగా ఉంటే జనాలు చేయొచ్చు వాకింగ్ అనేది. ఇలాగ మేము జనాలకి అయితే దర్శనం అయితే ఇది ఒక మాకు. ఇంకా ఇంకా మీకు చెప్పాలి అని అంటే ఇది మంచిగా జరిగింది. మాదంతా బాగా జరిగింది. మెయిన్ పార్ట్ మాకు అదే నచ్చింది అనమాట. దర్శనం చాలా తొందరగా అయ్యింది. అందుకే ఇంకా మళ్ళీసారి వెళ్ళినప్పుడు నేను ఇంకా డీటెయిల్గా మీకు వీడియో అనేది పెడతాను. సో ఈసారికి అయితే వీడియో ఇంతే అన్నమాట ఇది. అండ్ అలాగే ఈ గిరివేక్షణ ఇంకా మేము ఇంకా వేరే ఆటో మోక్ష మార్గం ఉంటుంది. సో మోక్ష మార్గం గురించి కానీ క్యూ అయితే 1 కిలోమీటర్ దాకా ఉన్నారు జనం. అక్కడి నుంచి వెళ్ళేసరికి ఇంకా టైం అయితే అయిపోయింది. సో ముందు 2 టైమ్స్ వెళ్ళాను అన్నాను కదా, ఆ 2 టైమ్స్ అయితే మేము మోక్ష మార్గంలో నుంచి వచ్చాము. సో ఈసారి అయితే మేము మోక్ష మార్గంలోకి వెళ్ళలేదు, కానీ ముందుసారి అయితే మాకు దర్శనం అనేది. మాకు ఇంకో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ శివయ్య తండ్రికి రథోత్సవం జరుగుతుందన్నమాట. బాగుంది. సో అది కూడా మాకు దేవుడు కల్పించాడు చూడడానికి. చూసారు ఎంత బాగుందో అక్కడ. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఆ శివయ్య తండ్రి కూడా చాలా బాగున్నారు. చూసారు కదా ఆ డెకరేషన్ అది అంతా అంటే చాలా బాగుంది డెకరేషన్. అదంతా బాగా జరిగింది.